ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం, లేకపోతే రానే రాము. మేము అసెంబ్లీకి వస్తే మైక్ ఇవ్వకుండా మా కుత్కే నొక్కేస్తారు అని పంకపాటి అసెంబ్లీకే పోకుండా బాయ్కాట్ చేసిన ముచ్చట ఏరికే కదా ఏపీలా. సరేతి శాసనసభకు పోకపోయినా మండలికైనా పోతున్నారు కదా అని అనుకుంటే గీయాలగా మండలికించి కూడా వాకౌట్ చేసిండ్రు పంకపాటోళ్ళు. బహిరంగ సభలల్లా పార్టీ సభలల్లా తప్పితే చట్టసభలల్లా మాట్లాడేటందుకు ఇష్టం లేనట్టున్నది పంకపార్టోళ్లకు. ఇప్పటికే అసెంబ్లీకి ఓతలేరని అందరు దీడుతున్నారనే ముచ్చట ఎరికైనా కూడా ఏం మారకుండా ఇవాళ శాసన మండలికేంచి వాకౌట్ చేసిండ్రు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్లున్నాయి, హోంశాఖ పనితీరు ఎట్లున్నది, పోలీసులు ఎట్లా డ్యూటీలు చేస్తున్నారు, ఎన్ని కేసులు అవుతున్నాయి, ఎంతమందిని పట్టుకున్నారు అనే ముచ్చట మీద చర్చ అయిందుల్లా ఇవాళ మండలిలా. కూటమి సర్కార్ వచ్చిన గీ 5 నెలల్లోనే మస్తుగా కేసులు అవుతున్నాయి, ఆడోళ్ల మీద రేపులైతున్నాయి అని మాట్లాడుకొచ్చిండ్రు పంకపార్టోళ్ళు. ఆహా అట్లనా, పంకపార్టీ 5 ఏళ్ల పాలనలో ఎన్ని దారుణాలైనాయో అందరికీ ఎరికే. అసలు పోలీసులకు సౌలతులు కూడా ఇయ్యలే అని అనుకుంటే గిట్ల గరమైంది హోంమంత్రి అనితక్క. పోలీసుల వైఫల్యం అని చెప్పి మాలో చాలా క్లియర్ గా చెప్తున్నారు అధ్యక్ష. వాళ్ళు ఈ రోజు పోలీసుల వైఫల్యం ఇప్పుడు కాదు అధ్యక్ష, పోలీసుల వైఫల్యం 5 నెలల కాలంలో వాళ్ళ దగ్గర వసతులు లేకపోయినా, వెహికల్స్ లేకపోయినా, వాళ్ళకి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అనేది వాళ్ళ దగ్గర లేకపోయినా, అదేవిధంగా వాళ్ళకి కనీసం ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ డివైజెస్ లేకపోయినా ఈ 5 నెలల్లో వితిన్ 24 గంటల నుంచి 48 గంటల్లో నేరస్తులు పట్టుకుని రిమాండ్కి పంపించిన ఘనత మా పోలీసు వ్యవస్థ అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసులు ఎట్టున్నారు అధ్యక్ష? తెలుగుదేశం పార్టీ ఇళ్ల దగ్గర పరదాలు కట్టడానికి, చెట్టు నరకడానికి, ఇంట్లో రోడ్డు మీదకి వచ్చేసరికి కాపులాలు కాయడానికి తప్పించి ఏ రోజైనా కనీసం ఒక ఆడపిల్లని రక్షించే విషయంలో ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద పీట వేసింది. మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం. స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి త్వరితగతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచుంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. గప్పుడు జగనన్న పోలీసులను సైకిల్ పార్టీలను ఆపనీకి, పరదాలు గట్టనీకి, షెట్ల నరకనీకే పెట్టిండి తప్పితే రాష్ట్ర పబ్లిక్ కోసం ఏనాడు వాడలే అనుకుంటేనే జగనన్న ఇంటోళ్ళకు కూడా ఏమన్నా అయినా ఎంబడే న్యాయం చెయ్యనీకే ఉన్నది కూటమి సర్కారు అని చెప్పింది హోంమంత్రి అనితక్క. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు మంచిగా లేవని మేమేమనలే, చిన్న సీఎం అన్నాడు అని పెద్ద పాయింట్ మాట్లాడిండు బొత్స సత్యనారాయణ సారు. ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష, ప్రభుత్వంలో ఉన్న నేనైతే చదివా సందర్భం అయినా కాకపోయినప్పటికీ సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించే విషయాన్ని కూడా చెప్పిన విషయాన్ని కూడా ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతో కూర్చోమ్మా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చిన సమాధానానికి నిరసనగా మేము వచ్చి ఈ ప్రశ్నకి వాకౌట్ చేస్తాం అధ్యక్ష. మరి ఇదే ఏదైనా ఉండి కొట్లాడాలి గాని నాకు చాక్లెట్లు ఇయ్యలే, నేను అలిగినా పోతా అని చిన్న పిల్లగాండ్లు అన్నట్టు ఏందో ఈ పంకపార్టోళ్ళు. సర్కార్కేంచి కరెక్ట్ సమాధానం రాలేదని సభకేంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పి మరి బయటికి పోయినరు పంకపార్టోళ్ళు. ఇక మరి అనిత కూకుంటుందా? పోతున్నోళ్ళందరికీ వినబడేటట్టు కారెడ్డం వాడింది పంకపార్టోళ్ళ వాకౌట్ మీద. అధ్యక్ష, సభలో వాస్తవాలు వినే ఓపిక లేక వాకౌట్ చేస్తున్నారు. సభలో వాళ్ళు చేసే దౌర్భాగ్యాలు వినే ఓపిక లేక సహించలేక వాకౌట్ చేస్తున్నారు. మంత్రి అనితక్కే కాదు, బయట కొందరు జనాలు కూడా గిట్లనే అనుకుంటున్నారు పంకపార్టోళ్ళ గురించి. యుద్ధంలో దిగినప్పుడు కొట్లాడాలి గాని లేని కారణాలు చెప్పి బయటికి పోవద్దు. సభలో 2 పార్టోళ్ళు ఒకల మీద ఒకరు కారెడ్డాలు ఆడుకునుడు, పాత చరిత్రలు తవ్వుకునుడు ఎప్పటికీ ఉండనే ఉంటదాయి. వీళ్ళ సర్కారు ఉన్నప్పుడు వీళ్ళు చేసింది కూడా గదే కదా. అవతల పార్టీల మీద అందరు యాకం పడలేదా? ఇప్పుడేమో మాకు సమాధానం కరెక్ట్గా రాలేదు, మేం పోతున్నాం అని అంటున్నారు. చట్టసభలంటే పురాగా ఇలువ లేకుండా అయిపోయింది ఈ పంకపార్టోళ్లకు. గిసొంటేలేం జనాలకు మంచి చేస్తారు అని గరమైతున్నారు గీ ముచ్చటెరకైన పబ్లిక్.